सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ओम शांति शांति शांति। मनो विवेक चूड़ामणिलो విచారణం జరుపుకుంటుంది. ఇందులో మోక్షాన్ని పొందడానికి ముఖ్యంగా సాధన చతుష్టయ సంపత్తులు ఉండాలనే విషయం తెలుసుకుంటుంది. ఆ సాధన చతుష్టయ సంపత్తుల్లో పూర్తిగా 100% లేకపోయినా కొద్దిగా ఉన్నప్పటికీ కూడా గురువుల యొక్క అనుగ్రహము ద్వారా, అభ్యాసము ద్వారా అవి వృద్ధిని చెందుతాయి అని తెలుసుకుంటుంది. సాధన చతుష్టయ సంపత్తుల్లో వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తులు, ముముక్షుత్వం 4 ఉంటాయి. ఈ 4లలో 2 మాత్రము చాలా ఇంపార్టెంట్. దాని గురించి నెక్స్ట్ శ్లోకంలో చెబుతున్నారు. వైరాగ్యంచ ముముక్షుత్వం తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్నేవార్తవంతః స్యుః ఫలవంతః సమాధయః ఏతయోర్మందతా యత్ర విరక్తత్వం ముముక్షయోః మరో సలిలవత్తత్ర సమాధేర్భానమాత్రత. వైరాగ్యంచ ముముక్షుత్వం, ఎవరిలో వైరాగ్యము ముముక్షుత్వము తీవ్రం యస్యతు విద్యతే, ఇవి 2 తీవ్రంగా ఉండాలి. మోక్షాన్ని పొందాలని కోరిక ఉంది మనకు, కానీ మరి అంత తీవ్రంగా లేదు. వస్తుందిలే, ఎప్పుడో వస్తుందిలే మోక్షం, బనత్తు బంచాయి, మెల్లగా ఇట్లా చేసుకుంటూ పోతుంటే ఎప్పుడో ఏదో ఒక రోజు వస్తుందిలే మోక్షం. అది తీవ్రతం కాదు, మందంగా ఉంది మోక్షం. నేను ముక్తిని పొందాలనే కోరిక మందంగా ఉంది, డల్గా ఉంది. రామకృష్ణ పరమహంసులు ఉపాసన చేసి ఇష్టదేవతను కాళికామాతని ప్రత్యక్ష దర్శనం చేసుకో ఉంటారు. ఎంత పెద్ద సాధన అది. అంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇంకా నిర్వికల్ప సమాధి స్థితిని పొందలేదని, ఆ పరమాత్మని పూర్ణంగా పొందలేదని చెప్పేసి సూర్యాస్తమైతుంటే అయ్యో మళ్ళీ ఇంకో రోజు వెళ్ళిపోయిందే, నేనేమో చేయలేకపోతేనే, నా స్వరూపాన్ని నేను తెలుసుకోలేకపోతేనే అమ్మా అని జోరుగా ఏడ్చేవాడంట. కింద పొరలాడేవాడంట. పొరలాడుతుంటే శరీరంలో రక్తాలు వచ్చేవాడు, అట్లా పొరలాడేవాడంట. ఎవరిని చూసిన వాళ్ళు చూస్తే నిజంగానే వాళ్ళ తల్లి ఎవరైనా చనిపోయినారేమో అనుకోవాలి. మరి ఆయన అంత బాధపడుతున్నాడు. మనకు అంత బాధ అనిపిస్తుంది, మనం ఏమైనా పొరలాడుతున్నామా? ఇంకా ఏమీ లేదు. ఇంకా పరదేవత ఉపాసనలు కూడా సిద్ధి దొరకలేదు, పరదేవత దర్శనం కాలేదు. రిలాక్స్ అయిపోయాము, కాంప్రమైజ్ అయిపోయాము. మోక్షాన్ని పొందాలనేది తీవ్రంగా లేదు, కొద్దిగా ఉంది, అంతే మందంగా ఉంది. అందుకే మళ్ళీ వైరాగ్యం కూడా అంత తీవ్రంగా ఉండాలి. తీవ్రమైన వైరాగ్యం ఉన్నప్పుడు కాకస్య విష్టావద్ అసహ్య బుద్ధి, కాకి రెట్టెను చూస్తే ఎంత అసహ్యం పుడుతుందో, భోగ విషయాలలో అంత అసహ్యం పుట్టాలి, విరక్తి. ఇవి 2 తీవ్రంగా లేకపోతే కన్నా మిగతాది సమాధి చట్ట సంపత్తులు ఉన్నప్పటికీ, మళ్ళీ వివేకం ఉన్నప్పటికీ పనికి రావు అని. సమాధి షట్క సంపత్తులు కొద్దిగా సహించే గుణం ఉంటుంది. వివేకము పెద్ద ప్రవచనాలు చెప్పేస్తారు, వేల మందిని అట్రాక్ట్ చేస్తుంటారు. అంత బాగా వాగ్వైఖరి, శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం అవన్నీ ఉంటాయి. కానీ ఈ వైరాగ్యము, ముముక్షుత్వము సాధువులో సరిగ్గా కనిపిస్తలేదు అంటే కన్నా వాడిని తీసిన పక్కన పెట్టేస్తారు. ఉత్తర భారతంలో అంతే. నువ్వు నిజంగా నీకు జ్ఞానం పండిందంటే కానీ ఇవి 2 వైరాగ్యం కనిపిస్తూ ఉండాలి. ఇంకా భోగాలపైకి ఇంకా కంఫర్ట్లు పెంచుకుంటూ పోతున్నావా జీవితంలో, లేదా తగ్గించుకుంటూ పోతున్నావా, దీన్ని బట్టి నువ్వు ఎలాంటి సాధకుడు అర్థమైపోతుంది. మళ్ళీ ముముక్షుత్వం,
మోక్షాన్ని పొందాలి అనేది తీవ్ర ఇచ్చ, రిలాక్స్ కాకూడదు. ఏంటి ఈరోజు వేస్ట్ అయిపోయింది, ఈరోజు ఏం పొందాను నేను, సమయం మృత్యు దగ్గరికి వస్తూ ఉంది, ఒక్కొక్క రోజు పోతుందంటే ఒక్కొక్క అడుగు మృత్యు వైపు అడిగేస్తున్నామని అర్థం. మరి ఇంకా ఏమి నేను నా స్వరూపాన్ని నేను పొందలేదు కదా, ఎట్లా, ఎక్కడ పొరపాటు ఉంది, ఏమి తక్కువ ఉంది అని ఆ చింతన రావాలి. రాత్రిపూట్ల సరిగ్గా నిద్ర రాకూడదు. తీవ్ర ముముక్షుత్వం ఉన్న వ్యక్తికైతే కన్నా ఉదరమపి నా సహ్యతే అనేది, కొద్దిగా కూడా లేట్ అయితే కన్నా సహించలేకపోతాడంట. ఇంకా దొరకలేదు ఆ స్థితి అని చెప్పేసి ఆ తీవ్రత్వం ఉండాలి. అప్పుడే నువ్వు ఈ వైరాగ్యం ఉండి ముముక్షుత్వం తీవ్రంగా ఉంటే అప్పుడు నీ దగ్గర శమ దమ్మ ఉపరతి తితిక్ష శ్రద్ధ ఇవన్నీ ఉన్ని వివేకం ఉందంటే కనుక దానికి వాల్యూ ఉంటుంది. వైరాగ్యం లేదు, ముముక్షం లేదు, వట్టి బ్రహ్మ, నోరు విప్పితే బ్రహ్మే. కబీర్ దాస్ అంటాడు, కలియుగంలో బ్రహ్మ కన్నా కింద లెవెల్లో మాటలే ఆడకూడదు. అంత బ్రహ్మ మీదున్న లెవెల్ మాటలే అంతే. అందరూ జ్ఞానులే, అందరూ గురువులే, ఎవడు శిష్యుడు కావాలని అనుకోలేదు. కొద్దిగా పుస్తకాలు చదివి చెప్పడం వచ్చేస్తే అందరూ గురువులు అయిపోవాలి. అదొక చట్టం అంతే. కానీ ఇందులో తెలిసిపోతుంది వాడి వైరాగ్యము ఎంత ఉంది, వాడిలో తీవ్ర ముముక్షుత్వం ఎంత ఉంది. ఇవి రెండిట్లోనే తెలిసిపోతుంది వాడు నిజమైన సాధకుడా కాదా అని చెప్పేసి. అందుకే ఏతయోర్మందత యత్ర విరక్తత్వ ముముక్షయో మరో సలిలవత్తత్ర సమాధేర్భానమాత్రత. వైరాగ్యము మళ్ళీ ముముక్షుత్వం తీరంగా లేకపోతే మిగతాది కనిపిస్తూ ఉంటే శమధమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం వల్ల వివేకం కనిపిస్తూ ఉంటే ఏదైనా వ్యక్తిలో అది ఒట్టిగా పేరుకుందంతే. వాడు నిజమైన సాధకుడు కాదు. మిగతా వాళ్ళని మోసం చేస్తున్నాడు, వాడిని మోసం చేసుకుంటున్నాడు. జ్ఞానాభాసైన సంతుష్ట, జ్ఞానం కలిగిపోయినా నాకు జ్ఞానం కలిగేసింది అని కొద్దిగా పుస్తకాలు చదివేసుకుంటే అదే జ్ఞానం ఉంటుంది. అహంకారంలోనే నేను సచ్చిదానంద స్వరూపుని అనుకొని అదే జ్ఞానం అనుకొని అందులోనే ఆగిపోతాడు. మళ్ళీ ఇంకేమీ ఎక్కడ తల వంచుడు, ఏ గురువుల దగ్గరికి పోడు, తానే పెద్ద గురువుని అనుకున్న తర్వాత ఇంకొకరి దగ్గర తల వంచుతాడు. ఇంకా అక్కడ ఇంకా నేర్చుకునే ప్రాసెస్ ఆగిపోతుంది. నాకు తెలీదు, నాకు ఇంకా సంపత్తులు లేవు, నాకు ఇంకా జ్ఞానం రాలేదన్న వ్యక్తి ఏదన్నా తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు. నేను తెలుసుకునేసాను అని చెప్పేసి భ్రాంతితో ఉన్న వ్యక్తి మళ్ళీ ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేస్తాడా? ఇంకా చేయడు. ఇంకంతా మిగతా వాళ్ళని బోధ చేయడంలో, ప్రవచనాలు చేసి మిగతా వాళ్ళకి చెప్పడంలోనే సమయాన్ని వ్యర్థం చేసుకుంటుంటాడు. అందుకే ఇవి రెండే మెయిన్. ఇవి రెండు సరిగ్గా కనిపిస్తలేదు. మంచి పండితుల్లాగా మాట్లాడుతుంటే కానీ ఆ పనికి రావంతే, వట్టి మాటలు అంతే. అలాంటి మాట టేప్ రికార్డర్ చెప్తుంది, మొబైల్లో రికార్డింగ్ యూట్యూబ్లు కూడా చెప్తాయి, చిలకలు కూడా చెప్తాయి అలాంటి ప్రవచనాలు. దానివల్ల ఏమి ప్రయోజనం ఉండదు. మళ్ళీ మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మోక్షకారణ సామగ్ర్యాం, మోక్షానికి కావాల్సిన సామగ్రిలలో అంటే అన్ని ప్రకార సాధనంలో భక్తిరేవ గరీయసి, భక్తినే చాలా గ్రేటు అంటారు. మరి భక్తి అంటే ఏంటి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మన స్వరూపాన్ని అనుసంధించడం అంటే మనం ఎవరు, మన నిజమైన స్వరూపం ఏంటి అని నిజంగా తెలుసుకోవడమే అదే భక్తి. పూజ్యేషు అనురాగ భక్తి అంటారు. పూజ్యుల మీద మనకు లోపల ఒక రాగం, అనురాగం ఉంటుంది. వాళ్ళ మీద మనకు ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని భక్తి అంటారు. అలాగే మన స్వరూపం మీద, మనలో ఉన్న పరమాత్మని మీద, సచ్చిదానంద స్వరూపమైన మన స్వరూపం మీద మనకు ఆ స్వరూపాన్ని పొందాలి, ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని కోరిక పుట్టి అటువైపు ఏదైతే తిరుగుతూ ఉంటుందో మనసు, బుద్ధి, దాన్నే భక్తి అంటారు. మన తత్వాన్ని తెలుసుకోవడమే నిజమైన భక్తి. కొంతమంది స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్యపరే జగుహు. కొంతమంది ఏమంటే కన్నా లేదు, నేను వేరు, పరమాత్ముడు వేరు, భిన్నమే, నాకు పరమాత్మకు భేదం ఉంది. ఆ భేదం ఉండి నేను సచ్చిదానంద స్వరూపం, నేను బ్రహ్మని అంటే అహంగ్రీవ ఉపాసనని, ద్వైత్వ భావాన్ని, దీన్నే భక్తి అనుకుంటూ ఉంటారు. ఆ భేద బుద్ధి ఉన్న భక్తి కాదు. రమణ మహర్షి చెప్తారు, భావశూన్య సత్ భక్తిరుత్తమ అని చెప్పేసి. నీ స్వరూపము, నీలో ఉన్న ఆ స్వరూపం మీద నువ్వు ప్రేమించాలి. దానికన్నా నీకన్నా భిన్నంగా బయట నువ్వు ఎవరిని ప్రేమించలేవు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి.
ప్రతి ఒక్కరు అంటే మనకు మనమే ఇష్టము. మనకన్నా భిన్నంగా మనము ఎక్కడా ఎవరిని ప్రేమించలేము, ఎక్కడా ప్రేమ పెట్టలేము. మనకన్నా ఎక్కువగా పరమాత్ముడు కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్ని చోట్ల వాళ్ళంతా మనకు అనుకూలంగా ఉంటేనే వాళ్ళ మీద ప్రేమ పుడుతుంది. దేవుళ్ళని కూడా ఎంతమంది మార్చేస్తారు. ఈ దేవుణ్ణి 2 సంవత్సరాలు పూజ చేసినా నాకేమీ దొరకలేదు, వదిలేసి షిర్డీ సాయిబాబాను పట్టుకుందాం, షిర్డీ సాయిబాబా పూజ అక్కడ దొరకకపోతే ఇంకో దేవుని పట్టుకుందామని. దేవుని కూడా మనకు అనుకూలంగా సరిగ్గా వరాలు ఇస్తలేడు, కష్టాలు తొలగిస్తలేడు, దేవుని కూడా వదిలేసి మార్చేస్తాం. భార్య కూడా అంతే, పిల్లలు కూడా అంతే. ఎప్పటి వరకు మనకు అనుకూలంగా మెదులుతూ ఉంటారు, అప్పుడే వాళ్ళ మీద ప్రేమ. మనకి విరోధంగా పోయినారంటే శత్రువుల్లో ఇక చంపేని కూడా చంపేసుకుంటారు. కాబట్టి మనకన్నా అధికంగా ఇంకొన్ని బయట వాళ్ళని ఎవరిని మనం ప్రేమించలేము. నిజమైన నిస్వార్థమైన ప్రేమ మనలో ఉన్న పరమాత్మ తత్వం మీదనే మనం ప్రేమించగలము. అదే నిజమైన భక్తి. మనకన్నా భిన్నంగా, నాకన్నా బయట ఉన్న భగవంతుడు అనే భావనతోటి చేసేది కూడా భక్తి కాదు. అది వేరే వాళ్ళు, మూర్ఖులు, అజ్ఞానంలో ఉన్నోళ్ళు భేదబుద్ధి ద్వారా అలా చేస్తుంటారు. అది కాదు భక్తి. నిజమైన భక్తి నీలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడమే, అదే నిజమైన భక్తి అని. మళ్ళీ ఉక్త సాధన సంపన్న తత్వజిజ్ఞాసురాత్మన ఉపసీదేద్గురుం ప్రాజ్ఞం యస్మాద్బంధ విమోక్షణం. ఉక్త సాధన సంపన్న తత్వజిజ్ఞాసు ఆత్మన తత్వజిజ్ఞాసు యస్మాద్ బంధ విమోక్షణం భవతి ప్రాజ్ఞం గురుం ఉపసీదే. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు నువ్వు సాధన చతుష్టయ సంపత్తులు ఉండాలి నీలోనే తెలుసుకున్నావు శిష్యుడివి. సరే, ఆ సాధన చతుష్టయ సంపత్తులు నీలో పొందిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సొంతంగా తీసుకుని పుస్తకాలు చదువుకోవడం కాదు, గురువుని ఆశ్రయించాలి. ఉపసీతేది గురుం ప్రాజ్ఞం యస్మాత్ బంధ విమోక్షణం. గురువుల దగ్గరికే పోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువుల ద్వారానే ఉపదేశాన్ని పొందాలి. పుస్తకంలో ఉన్న విషయం అది గురు ముఖము ద్వారా బయటకు వస్తే కన్నా దానికి స్పెషల్ పవర్ ఉంటుంది. అందుకే అలాంటి గురువుని ఆశ్రయించాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. మరి ఎలాంటి గురువు? కీదృశం ప్రాజ్ఞం ప్రకృష్ట నిరతిశయ జ్ఞా అవగతి ప్రజ్ఞా బ్రహ్మ సాక్షాత్కార. బ్రహ్మ సాక్షాత్కారం పొందినాటి గురువుని దగ్గరికి వెళ్ళాలి. అంత సులభం కాదు బ్రహ్మ సాక్షాత్కారం పొందిన గురువు దొరకడం అంటే కనుక, కోటికొకరు ఉంటారంతే. అందుకే బ్రహ్మాత్మనోహో శోధితయోహో ఏకభావావగాహిని నిర్వికల్పాచ చిన్మాత్ర వృత్తి ప్రజ్ఞ ఇది కథ్యతే. ప్రజ్ఞ అంటే ఏంటి అని చెప్తే, ప్రాజ్ఞుడైన గురువు దగ్గరికి వెళ్ళాలన్నారు. అంటే జీవ బ్రహ్మ ఐక్య జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో అలాంటి గురువుల దగ్గరికే వెళ్ళాలి మనము. ఎవరు పడితే వాళ్ళంతా గురువులు కాదు. అందుకే ఆ గురువుల గురించి ఇప్పుడు శ్లోకంలో లక్షణాలు వస్తున్నాయి. శ్రోత్రియో వృజినో కామ హతో యో బ్రహ్మ విత్తమ బ్రహ్మణ్యుపరత శాంతో నిరింధన ఇవానల. గురువు అయినవాడు శ్రోత్రియుడై ఉండాలి. శ్రోత్రియుడంటే ఇంతకుముందు కూడా మనం విచారం చేసుకున్నాం. శ్రోత్రియశ్చందోదీతే అని ఒక పాణినీయ సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ప్రకారం అయితే 4 వేదాలు 6 అంగాలతో పాటు చదివి శిష్యులకు పాఠం చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తే గురువు అని. 4 వేదాలు దొరకవు ఇప్పుడు. అందుకే వేదాల సారం ఉపనిషత్తుని ఎవరైతే తెలుసుకొని శిష్యులకి బోధ చేసే సామర్థ్యం ఉంటుందో అతన్ని శ్రోత్రియుడు అంటారు. ఉపనిషదం అదీత్య కృత తదర్థ విచారస్యేవే సాక్షాత్కార హేతుత్వాత్. అందుకే అదీతోపనిషత్క. ఉపనిషత్తుని తెలిసిన వ్యక్తే గురువు అవుతాడు మనకు. మళ్ళీ ఆయన ఎలా ఉండాలి? అవృజిన అంటే నిష్పాపుడై ఉండాలి. ఆయనలో ఏ పాప లేశం ఏది ఉండకూడదు ఆయన శరీర సంఘాతంలో. అందుకే మా కఠోపనిషత్తులో కూడా వస్తుంది, నా అవిరతో దుశ్చరితాత్ నా అశాంతో నా అసమాహిత నా అశాంత మనసో వాపి ప్రాజ్ఞేన ఏనం ఆప్నుయాత్. ఎవరైతే పాపాన్ని తొలగించుకోలేకపోతారో వాళ్ళు ఈ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందలేకపోతారు. అందుకే గురువు అయిన వాడు ఈ పాపాలన్నీ తొలగించుకొని డిలీట్ చేసుకుని తపశ్చర్య ద్వారా, శ్రవణమన నిధిధ్యాసన ద్వారా, జ్ఞానాగ్ని ద్వారా అన్నిటినీ పుణ్య పాప కర్మాలని అన్నిటినీ భస్మం చేసుకొని సంచిత కర్మలని, ఆగామి కర్మలని,
ప్రారబ్ధ కర్మలను కూడా దహించేసి ఎవరైతే ఉంటారో అలాంటి గురువు అయి ఉండాలి. మళ్ళీ అకామ అతహ అని చెప్పేసి ఆయనను ఏ కోరికలు లేని వ్యక్తి ఉండాలి. మనకు ఎంత నిశ్చలతత్వానికి వెళ్ళాలంటే ఏ చిన్న కోరిక కూడా ఉండకూడదు మనకు. అలాంటి అన్నీ ఏదైతే పొందాల్సి ఉందో అన్నీ పొంది ఉన్ననన్ని కృతకృత్యత ఉండాలి గురువుల్ని. కోరికలు ఉన్నవాడు గురువు కాదు, అన్నిటిని వదిలిపెట్టేసి ఉంటాడు. అందుకే అలాంటి అకామహతుడై ఉండాలి. మళ్ళీ బ్రహ్మవిత్తముడై ఉండాలి. ఆ జ్ఞానాన్ని జ్ఞాననిష్టంగా మార్చుకొని ఆ స్వరూపంలోనే ఉండాలి. అలాంటి గురువు శాంతుడు. నిరిందన ఇవ నలహ, మంటలంతా చల్లారిన తర్వాత ఒట్టి నిప్పులు ఉన్నప్పుడు అగ్గి కేవలం నిప్పులు ఎప్పుడు ఉంటే అప్పుడు అగ్గి చల్లగా ఉంటుంది, ఏమి ఎక్కువ సౌండ్ చేయదు. అది ఎక్కువ మండుతున్నప్పుడు పటపట అని సౌండ్ వస్తూ ఉంటుంది. గురువులైన వాళ్ళు అలా శాంతంగా ఉంటారు. విపరీతంగా బీపీ పేషెంట్లాగా ఉండకూడదు. ఆ శాంత జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, వాళ్ళని తిడుతున్నప్పుడు, నింద చేస్తున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అన్ని చోట్ల కూడా శాంతంగానే ఉంటాడు. ఈ పక్కల ఎన్ని వికారాలు జరుగుతున్నా, ఎన్ని నాటకాలు జరుగుతున్నా కూడా అస్సలు పట్టించుకోడు. తన ఏకాగ్రతల నుంచి తన శాంతిని అసలు భంగం చేసుకోడు. ఈ శాంతిని మనం పొందకపోతే కన్నా చిన్న చిన్న విషయాలు కూడా పనికిరానివని అన్నీ తలజడుపుతూ ఉంటాయి. కొత్తిమీరకి తలజడుపుకోవాలా, కరివేపాకు తలజడుపుకోవాలా, మొబైల్కి తలజడుపుకోవాలా, మైక్కి తలజడుపుకోవాలనుకుంటే అన్ని చిన్న చిన్న విషయాలతో తలజడుపుకుంటూ ఉంటారు. ఏమీ అవసరం లేదు. ప్రపంచంలో ఉల్టా అయిపోని, కిందున్నది మీదకి కానీ ఆకాశం కిందకు వచ్చి భూమి పైకి పోని ఏమి నష్టమయ్యేది ఉంది? మనం ఈ శరీరమే కాదు, ఈ ప్రపంచం లేనే లేదు. అలాంటి విషయంలో ఊరికే ప్రపంచంలో జరిగే విషయాలకి అనవసరంగా తలజడుపుకుంటూ ఉంటాం. అవుతే అవన్నీ ఏమవుతుంది? ప్రతి చిన్న చిన్న విషయానికి తలజడుపుకోవడమా? శాంతి అనేది తెలియదు చాలామందికి. మనము శాంత స్వరూపులము. ఆ శాంతిని, ఆ పరమానందాన్ని పొంది, అందుకే అలాంటి గురువుల దగ్గరికి పోతే అడవిలో అక్కడెక్కడ సమాజ స్థితిలో ఉంటారు. పరస్పర వైరంగా ఉన్న పులి, జింక, నమిలి పాము, కుక్క, పిల్లి ఎలకలు, పరస్పర వైరీలుగా ఉన్న ఈ జంతువులు కూడా అలాంటి యోగి దగ్గరికి పోతే వైరాన్ని మర్చిపోతాయి. ఆయన చుట్టూ కొంత దూరం వరకు అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన శాంత స్వరూపుడు, ఏ భేదబుద్ధి లేకుండా అలాంటి ధ్యాన స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిన మూగజీవులు కూడా ఆ వైరాన్ని మర్చిపోతాయి. ఇంకా పోయిన భక్తులు అంతే. అలాంటి గురువుల దగ్గర కూర్చుంటే లేచి రావాలనే బుద్ధి పుట్టదు. కేవలం వాళ్ళు పక్కలో ఉంటే చాలు, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా అలాగే చల్లగా అయిపోతూ ఉంటారు. కొంతమంది ఉంటారు గురువులు కూడా కై అంటుంటారు. వాళ్ళ శిష్యులు కూడా అట్లే ఉంటారు, కై అనుకుంటూ ఉంటారు. లొల్లి, ఎక్కడ పైన లొల్లి, చిన్న విషయానికి ప్రతి వస్తువుకి లొల్లి, ప్రతి వస్తువుకు గొడవే. అట్లా తల జరుపుకుంటూ పోతే కానీ ఎక్కడ శాంతి దొరుకుతుంది? ఏమన్నా అయిపోయి ఎవరు ఎట్లన్నా ఉండి ఏమన్నా ఉండి మన శాంతిని మాత్రం మనము భంగం చేసుకోవద్దు. శాంతి స్వరూపులు మనము, ఆనంద స్వరూపులు మనము. ప్రపంచాన్ని మనము ఏమీ తెలియము. అందరూ వాళ్ళ ప్రారంభ కర్మలు తీసుకొని వచ్చింటారు. దానికి అనుకూలంగా వాళ్ళ స్వభావం ఉంటారు. అది హుట్టుగున్న సుట్రోగలు అంటారు. పుట్టినప్పుడు పుట్టిన గుణాలు కాల్చిన పోవంటారు. స్వభావాలు ఎవరివి ఎంత తొందరగా మార్చు. మనమేమో వాళ్ళు మారిపోవాలని విపరీతమైన ప్రయత్నాలు చేసి ఆశిస్తూ ఉంటాం. అది జరగని పని. మనల్ని వాళ్ళు మార్చేస్తారు కానీ వాళ్ళు మనకు అనుకూలంగా మారరు. కాబట్టి గురువులైన వాళ్ళు అస్సలు పట్టించుకోరు. వాళ్ళని కొట్టిన వాళ్ళ మీద కూడా వాళ్ళ కోపం రాదు. సిద్ధారూఢ స్వాముల మీద కూర్చోంటే ఒక పిచ్చోడు నెత్తి మీద నిప్పులు పెట్టేస్తాడు. మనం ఊరుకుంటామా? నిప్పులు పెట్టడం కాదు, ఒక మాట అంటే తట్టుకోలేం. మన నెత్తి మీద వచ్చి ఎవరైనా నిప్పులు పెడితే కానీ ఊరుకుంటామా? ఆయన నిప్పులు పక్క కూడా తీసుకోలేదు, అలాగే కాలుతోటి అలాగే ఉన్నాడు. మళ్ళీ ఎవరో వేరే భక్తులు వచ్చి ఆ నిప్పులు తీస్తారు. మళ్ళీ ఒకడు తాగేసి వచ్చేసి రోజు రాత్రి వచ్చేసి కాళ్ళతోటి తొన్ని కొట్టేసి పోయేవాడు. సిద్ధారూఢ స్వామీజీ, చూడు నాయన, ఇప్పుడు కొట్టినావు కదా నువ్వు, తొందరగా వెళ్ళిపో, మా భక్తులు చూస్తే మళ్ళీ నేను ఊరికే కొడతారు అని చెప్పేసి వాడు సరేలే వెళ్ళిపోయాడు. మళ్ళీ రాత్రి వచ్చేవాడు, మళ్ళీ రోజు కొట్టి తొన్నేవాడు. మనల్ని ఎవరైనా ఒక దెబ్బేస్తే ఏం చేస్తాం మనం? అది సాధుతత్వము. జీవన్ముక్త పురుషులు కథలు మళ్ళీ గుర్తుపెట్టుకొని మనం అట్లా కావాలి. ప్రతిదానికి లొల్లి పెట్టుకోవాలనుకుంటే కానీ అన్ని విషయాల్లో లొల్లి పెట్టుకోవచ్చు.
నిప్పులు పెడితేనే ఆయన ఏం పట్టించుకోలేదు. ఇంకా మిగతా వాళ్ళ స్వభావాలు వాళ్ళ గురించి ఎందుకు తలజడుపుకోవాలి మనం? అంత శాంతంగా ఉండాలి మన స్వరూప జ్ఞానంలో. అప్పుడు దొరుకుతుంది అభ్యాసాలు చేసుకుంటే. అందుకే ఇలాంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువుల దగ్గరికి మనము వెళ్ళాలి. మళ్ళీ ఆయన అహేతుక దయాసింధుడు. ఆయనకి లిమిటేషన్స్ ఉండవు. స్వార్థ బుద్ధిలాగా ఇంతమందికి నేను సహాయం చేస్తాను, నా శిష్యులైన వాళ్ళకి నేను జ్ఞానబోధ చేస్తాను, మా ఆశ్రమంలో సేవ చేసిన వాళ్ళకి భోజనం పెడతాను, ఇవన్నీ ఏమీ భేదం. మా గోశాలలో ఉన్న ఆవులకు మాత్రమే గడ్డి పెడతాను, పక్క గోశాలలో ఉన్న ఆవులు వస్తే కనుక కట్టితో కొట్టి దొరవేస్తాను. ఇలాంటి స్వార్థ బుద్ధి ఉండదు. నేను, మా వాళ్ళు అందరూ వసుదైవైక కుటుంబం. ఈ ప్రపంచమే నా కుటుంబం. నాకు వాళ్ళకు ఏమి భేదం లేదు. అలా క్యాలిక్యులేషన్లు ఉండవు. ఆ వ్యాపార బుద్ధి ఉండదు గురువుల దగ్గర. ఎవరు ఏమి చేసినా చేయకపోయినా అందరికీ ఒకేలాగా ఎంత సాధ్యమైతే అంత సహాయం చేయాలని తత్వం ఉంటుంది. మనసా వాచా కర్మన ఏ రకంలో ఇంకోరికి సహాయం చేస్తే వాడు సంతృష్టి పడతాడో అన్ని విధాలుగా అన్ని గురువులు రెడీగా ఉంటారు. కాబట్టి అహేతుక దయాసింధు. ఎవరికి బంధువు ఆనమతాం సతాం. ఎవరైతే గురువులకి సరెండర్ అయిపోతారో వాళ్ళకెంతో చాలు. కేవలం శరణాగతి అంతే. శ్రద్ధను చూస్తూ ఉంటాడు. ఎవరికన్నా ఆ శ్రద్ధ వస్తే చాలు. ఆ శ్రద్ధ ఒకటి ఉంటే చాలు. కృపామయుడు. మనం అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడు గురుదేవుడు. కాబట్టి అలాంటి గురువుని మనము వెతుక్కోవాలి. మళ్ళీ అలాంటి గురువు దగ్గరికి పోయిన తర్వాత విధానం ఉంటుంది. తమారాధ్య గురుం భక్త్యా ప్రశ్రయ సేవనై ప్రసన్నం తమను ప్రాప్య పృచ్ఛేద్యాతవ్యమాత్మనః. అలాంటి గురువు దగ్గరికి భక్తి ద్వారా వెళ్ళాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. భక్తి ఎలా భక్తితోటి వెళ్ళాలి? భక్తి అంటే ఏంటంటే పూజ్యేషు అనురాగ మానస ధర్మ. పూజ్యుల మీద లోపల మనకు ఒక శ్రద్ధ, ఒక మర్యాద బుద్ధి, అనురాగం ఏదైతే వస్తుందో దాన్నే భక్తి అంటారు. మరి ప్రహ్వహ అంటే తద్వ్యంజకాకార విశిష్ట నమ్రకాయ. నీకు లోపలున్న భక్తి బయట నీ శరీరంలో కనిపించాలి. దాన్నే బాడీ లాంగ్వేజ్ అంటారు. నీ కళ్ళు కూడా మాట్లాడతాయి. నీ శరీరాలు, నీ ముఖంలో హావభావాలు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, గురువుల మీద నీకు ఎంత శ్రద్ధ ఉంది అన్నది మన శరీరంలో ఉన్న హావభావాలు చెప్పేస్తాయి. అందుకే నమ్రకాయ, శరీరంలో ఆ వినయత కనిపిస్తూ ఉండాలి. గురువులు వచ్చినప్పుడు ఆ వినయత కనిపిస్తూ ఉండాలి. బద్ధాంజలి పుటః, చేతులు జోడించుకొని ఇలా నిలుచుకోవాలి. ప్రశ్రయ సేవనై ప్రశ్రయస్య సేవనాని చ ప్రశ్రయ సేవనాని. తత్ర ప్రశ్రయ వినీత వాక్త్వం. ప్రశ్రయ అంటే కన్నా వినీత వాక్త్వం. గురువుల దగ్గర మాట్లాడేటప్పుడు మాటలు బాగా ఆలోచించి బయటకు వదలాలి. గట్టిగా మాట్లాడడానికి ఆస్కారం. గురువులు ఉన్న పరిధిలో గట్టిగా అరిస్తే కన్నా మూర్ఖుడు అంటారు. అరవకూడదు. గురువులు ఉన్నారంటే చిన్నగా ఎవరైనా వేరే భక్తిని మాట్లాడుకుంటూ చిన్నగా చెవుల్లో పోయి మెల్లగా మాట్లాడుకోవాలి. అది గురువులకి అవమానం చేసినట్టు గట్టిగా అరిస్తే కదా. వినీతం ఉండాలి. మనం మాట్లాడే మాటలో వినయం కనిపిస్తూ ఉండాలి. అందులో అహంకారం కనిపిస్తూ ఉండకూడదు. భయము భక్తి రెండూ కనిపిస్తూ ఉండాలి మాటలు. సేవనాని సాష్టాంగ నమస్కార తత్పాద సంవహన తద్ ఉక్త కారణాదీని. సాష్టాంగ ప్రణామాలు చేసి సేవలంటే ఏంటి? మళ్ళా తత్పాద సంవహన. గురువులు కాళ్ళు ఒత్తాలని శాస్త్రం చెబుతుంది. దాన్ని చెప్తే కన్నా అహంకారం అనుకుంటారు. అందుకే మేము అవి చెప్పము, ఆ పనులు చేయించుకోము. అవి వయసు అయిపోయిన తర్వాత గురువులు అంటే ఆ ముందు పరివ్రాజక జీవనం చేసేవాళ్ళు కదా. ఇప్పుడైతే ఒకే చోట కూర్చో ఉంటారు. కాళ్ళేం నొప్పులు కావు. ముందు తిరుగుతూ పాఠాలు చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు. గురువులు కాళ్ళ నొప్పులు వేస్తూ ఉంటాయి. గురువులు కాళ్ళు ఒత్తి ఆ సేవలన్నీ చేస్తూ ఉండాలి. తదుక్త కరణాదీని. మళ్ళీ గురువులు ఏ ఆజ్ఞ చెప్తే ఆ ఆజ్ఞను పాటించాలి. చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. గురువులు సేవ అంతా ముగించుకున్న తర్వాత మళ్ళీ తన పనులు చేసుకోవాలి. లేదా ఫస్ట్ నా పని చేసుకుంటాను, తర్వాత సమయం మిగిలితే కనుక గురువు పని చేస్తానని కాదు. ఫస్ట్ గురువు పని చేసి తర్వాత శిష్యుడు తన పని చేసుకోవాలి.
మా భిక్షాటనకి వెళ్ళేవారు. శిష్యుందే. గురువు శిష్యుని మెయింటెనెన్స్ బాధ్యత గురువులు తీసుకోరు. ఇప్పుడే కలియుగంలోనే విపరీతమైపోయింది. గురువులే టెన్షన్ తీసుకోవాలి. గురువులు శిష్యులకి రూముల వ్యవస్థలు చేసేయాలి, వాళ్ళకి భోజన వ్యవస్థలు చేసేయాలి. అయినా ఉండరు, చంచల బుద్ధి పారిపోతూ ఉంటారు. ముందు అట్లా కాదు. శిష్యుడే గురువుకి భోజనం గురించి, గురువు శరీరం మెయింటెనెన్స్ గురించి శిష్యుడు టెన్షన్ తీసుకోవాలి. గురువు బట్టల గురించి రోజు భిక్షాటన చేసుకొని పోయి ఫస్ట్ గురువుకి పెట్టి మళ్ళీ శిష్యుడు తినాలి. ఎక్కడెక్కడ పోతే బట్టలు ఉతికి బట్టలు ఆరేసి అంత శిష్యుని మీద ఉండే బరువు. కానీ ఇప్పుడు గురువులకి టెన్షన్ ఉంటుంది. శిష్యులు ఫ్రీ హ్యాండెడ్గా హాయిగా ఉంటారు. ఇప్పుడు కలియుగం విపరీతమైపోయింది. అవన్నీ కూడా సిద్ధారుడు స్వాములు కూడా అంతే. ఫస్ట్ మొదటి రోజు పైన రోజు గొర్రెలు పెండ, ఇది గొర్రెలు కాదు, ఇది గుర్రాల పెండ తీసే పనికి ఇస్తారు. అది కూడా మెయిన్ రూములు కూడా లేవు. ఆ గుర్రాల పెండ తీసి అక్కడే కొనుక్కోవాలి. 10-15 సంవత్సరాలు ముందే చెప్పేస్తారు, నీ తిండి నీ బట్ట నువ్వే చూసుకోవాలి, నీకు ఇక్కడ మఠం నుంచి ఏమీ ఫెసిలిటీ దొరకవు అని చెప్పేసి ఊర్లో పోయి భిక్షాటన చేసుకుని వచ్చి 10-12 సంవత్సరాలు ఆ వ్యవస్థ చేసుకొని అట్లా శ్రద్ధతోటి మంచిగా విద్యను పొందాడు. ఇవి తెలుసుకోవాలి. శిష్యుల కర్తవ్యం ఏది, గురువుల కర్తవ్యం ఏది అని. ఇప్పుడు గురువులు గాడిదలాగా పనిచేస్తుంటూ శిష్యులు చూసుకుంటూ తమాషా చూసుకుంటూ ఉంటారు. అయ్యో గురువులు ఈ పని చేయాల్సి వస్తుంది, ఆ పని మనం చేయాలి కదా, గురువుల్ని పాఠాలు చెప్పడానికి మాత్రం మొదలుపెట్టాలి కదా అని ఆ బుద్ధి కూడా పోయింది. ఎందుకంటే శిష్యుని ధర్మాలు ఏమని శిష్యులకి తెలియవు. కాబట్టి ఇవన్నీ తైహి తమారాధ్య సంసేవ్య రిజ్వ్య స్ట్రైట్ ఫార్వర్డ్ని గురువుల దగ్గర మనసులో ఒకటి బయట ఒకటి చెప్పుకోకూడదు. మనసులో ఏమవుతూ ఉంటుందో, ఒకవేళ గురువులకు విరుద్ధంగా మనసులో ఏదైనా వృత్తులు వస్తుంటే దాన్ని కూడా బయట చెప్పేయాలి. మా గురువులు అలాగే అనేవారు. నా మీద కోపం వస్తున్నా కూడా ఆ వృత్తులు దాన్ని కూడా బయట చెప్పేసి ఏమి దాచుకోదు. గురువుల దగ్గర గురు శిష్యుల మధ్యలో ఏది దాపరికలు ఉండద్దు. మనసులో ఏమేమి వికారాలు వస్తున్నాయి, ఏమేమి చెప్తున్నాయి, కంప్లీట్ గురువు దగ్గర కంప్లీట్ సత్యము స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నీ చెప్పేయాలి. తయా సేవయా ప్రసన్నం స్వాభిముఖం తం అనుప్రాప్య యథాసమయ నిర్దేశం తత్సన్నిధౌ యథావిధి స్థిత్వా ఆత్మనః జ్ఞాతవ్యం యజ్జిజ్ఞాసితం ఆత్మయాతాత్మ విషయే తత్పృచ్ఛాత్. ఇలా నువ్వు మంచిగా సేవలు చేసుకొని గురువులు కాలు నొక్కుతూ గురువులు ప్రసన్న ముద్రలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఆత్మ గురించి ఏమైనా ప్రశ్న అడగాలి. అదే జర్నలిస్టులు అడుగుతారా కదా, న్యూస్ రిపోర్టర్లు, వాళ్ళు అడిగినట్లు గురువులు ప్రశ్న అడగకూడదు. ఫస్ట్ గురువుల దగ్గర సేవ చేసి గురువులు కృపకు పాత్రలు కావాలి. గురువులు ప్రసన్న ముద్రలో ఉన్నప్పుడు గురువులకే తెలుస్తుంది, ఇప్పుడు వీడికి ఏదైనా ఉపదేశం చెప్తూ పనికి వస్తుంది అన్నప్పుడు గురువులే ఏ సమయానికి ఏమేమి జ్ఞానం ఇవ్వాలో గురువులకు తెలుస్తూ ఉంటుంది. అలా కాదు, లేదు వచ్చినా నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే జ్ఞానం కావాలి, ఇప్పుడే చెప్పండి, అట్లా ఇట్లా అంటే కన్నా ఇంకా నువ్వు శిష్యతత్వం అంటే ఏంటో సరిగ్గా తెలుసుకోలేదు. సత్సంగంలో కూర్చుంటే శిష్యుడు ఏంటి, శిష్యుని లక్షణాలు ఏంటి అని తెలుస్తాయి. ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా అందరూ శిష్యులు అనుకుంటే నేను అధికారిని అనుకుంటారు, అందరూ ఇంకా గురువులు అనుకుంటారు. గురువులు అంటే గురువులో ఉన్న లక్షణాలు నీలో ఉన్నాయా? ఏ రోజు నుంచి నువ్వు గురువు అనుకుంటువి? ఏదన్నా ఒక బటన్ ఒత్తినట్లు ఏదన్నా లోపల అనుభూతి వచ్చినాయా? ఆ డేట్ చెప్పు. ఏ రోజు నువ్వు గురువు అని అనుకున్న రోజు డేట్ చెప్పు. ఏ కారణాల వల్ల నువ్వు గురువు అని అనుకున్నావు అది కారణాలు చెప్పు. ఈ 2 ప్రశ్నలు అడగండి. ఎవరైతే గురువులన్నీ ఫీల్ అయిపోతూ ఉంటారో వాళ్ళకి అర్థమైపోతుంది. పెద్ద భ్రాంతి ఉంటుంది. ప్రతి ఒక్కరు గురువు కాదు. శిష్యుని అంధకారాన్ని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానప్రసాదం చేసేటవాడే గురువు. అది ఆచరణలో ఉండాలి. అది ఆచరణలో ఉన్నప్పుడు గురువు అవుతారు. మళ్ళీ గురువుని ఇలా సేవ చేసుకున్నప్పుడు రిక్వెస్ట్ చేసుకోవాలి, గురుదేవా నన్ను ఈ సంసారం నుంచి ఉద్ధరించు అని చెప్పేసి డిపెండెన్సీ చూపించాలి. డిపెండెన్సీ అంటే గురుదేవ నువ్వు తప్పితే నాకు ఇంకా వేరే మార్గం లేదు. ఇప్పుడు అట్లుంటారు కలియుగంలో. గురువు దగ్గరికి పోయి నువ్వు చెప్తావా లేదు నేను వేరే గురువు దగ్గరికి పోతున్నా, నువ్వు లేకపోతే కనుక ఎంతోమంది గురువులు పడి ఉన్నారు, నువ్వు చెప్తావా లేదా నేను వేరే చోటకి పోను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసేటట్టుగా ఉంటారు శిష్యులు. అట్లుంటే కనుక గురువులు కూడా ఎక్కువ పట్టించుకోరు. ఆయన కూడా ఎంత మాత్రం చెప్పాలో అంత మాత్రం నార్మల్ ప్రవచనలాగా చేసేసి తలగడకపోడు. ఆ డిపెండెన్సీ చూపించాలి. నువ్వు తప్పితే నాకు అనన్య శరణం లేదు, వేరే నాకు లేదు అని చెప్పేసి అది చూపించినప్పుడు అప్పుడు గురువులు వీడు పూర్తిగా నన్నే నమ్మి ఉన్నాడని చెప్పేసి అహంకారాన్ని నాకే సమర్పణ
గురువు ఆజ్ఞలో ఉన్నప్పుడు సొంత బుద్ధులు ఎక్కువ ఉపయోగించకూడదు. అస్సలు గురువు జుట్టుని ఎక్కడెక్కడో ఇచ్చేస్తాడు. బయట ఉద్యోగం చేసేటప్పుడు కంపెనీలో మేనేజర్ చేతికి ఇచ్చేస్తారు, భార్యల చేతికి ఇస్తారు, ఎవరెవరి చేతికో ఇచ్చేస్తూ ఉంటారు. కానీ గురువుల చేతికి మాత్రం జుట్టు ఇడిచిపెట్టరు. అక్కడ సొంత నిర్ణయాలు, సొంత డిసిషన్లు అట్లా ఉండకూడదు. గురువుల దగ్గర పోయినప్పుడు, గురువులకు సమర్పణ అయినప్పుడు గురువులు కూర్చోంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. చదువు కూడా పూర్తి అయిన తర్వాత గురువుల ఆజ్ఞ తీసుకొని మళ్ళీ ఏదైనా తపశ్చర్య చేసుకొని బయటికి వెళ్ళాలి. అట్లా కాకుండా గురువులకి చెప్పకుండానే ఏదో విద్యార్థులు లొల్లి చేసుకొని చెప్పకుండానే వెళ్ళిపోతారు. ఏమీ ప్రయోజనం ఉండదు. అట్లా పోతే కానీ ఇంకా అది శాస్త్ర విరుద్ధం, శాస్త్ర నిషిద్ధకరం. ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఉద్ధారం కాదు. గురువు దగ్గర విద్య పొందిన తర్వాత గురువుల ఆజ్ఞ తీసుకొని బయటికి వెళ్ళాలి. కాబట్టి ఇన్ని నియమాలు ఉంటాయి. ఆ సరెండర్నెస్ ఫస్ట్ నువ్వు అలాంటి గురువుని వెతుక్కోవాలి. గురువు మీద అంత శ్రద్ధ రావాలి. శ్రద్ధ వచ్చిన తర్వాత అంత సమర్పణ బుద్ధి ఉండాలి. ఇవి ఫస్ట్ నేను నేర్చుకో. ఇవన్నీ లేకుండా ఒక్కటేసారి మోక్షం కావాలంటే అయిపోతుందా? ఎక్కడి నుంచి వస్తుంది అది? అందుకే ఆ విధానాన్ని చూపిస్తున్నారు. స్వామిన్ నమస్తే నతలోకబంధో కారుణ్య సింధో పతితం భవాబ్దో మామోద్ధరాత్మీయ కటాక్ష దృష్ట్యా రిజ్వ్యాతి కారుణ్య సుధాభివృష్ట్యా. ఇలా మనం కోరుకోవాలి. హే స్వామిన్ నమస్తే, నీకు నమస్కారము. నతలోక బంధు, నువ్వు బంధువి. నీకు నమస్కారం చేసిన వాళ్ళకి, శరణాగతి అయిన వాళ్ళకి నువ్వు బంధు అంటే దుఃఖమోచక బంధు. దుఃఖాన్ని తొలగించే వాళ్ళని బంధువులు అంటారు. కానీ ఇప్పుడున్న కలియుగంలో ఉన్న బంధువులు అనుకోకండి, వాళ్ళు ఇంకా దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. ఏదో ఒకటి సూటి మాట ద్వారా ఇంకా ఉన్న మనశ్శాంతిని పాడు చేస్తూ ఉంటారు ఇప్పుడున్న బంధువులు. కానీ దాని వాస్తవిక అర్థం బంధువులు అంటే మన దుఃఖాలని తొలగించుకునే వాళ్ళు. ఆపదలు వచ్చినప్పుడు సహాయానికి వచ్చేలాంటి వాళ్ళు బంధువులు. గురువు నతలోక బంధువు అంటే నమస్కారం చేసి సాష్టాంగ ప్రణామం చేసి గురువుకి శరణాగతులైన వాళ్ళకి ఆయన దుఃఖమోచకుడు, దుఃఖాన్ని తొలగించేటోడు గురువు అని. స్వామిని, హే స్వామిని నమస్తే అని చెప్పేసి నీకు నమస్కారము అని. ఎందుకంటే నువ్వు కారుణ్య సింధువి, కరుణా సముద్రాన్ని. నువ్వు, నీ దగ్గర ఉన్న కరుణ అంతా ఇంత కాదు. మేము చదువుకున్న ఆశ్రమంలో చోటా మహారాజ్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు సిద్ధ పురుషులు అయిపోయింటారు, సమాధి స్థితికి వెళ్ళిపోయి ఉంటారు. శంకరాచార్యుల జయంతి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు గురువులు బడే మహారాజ్ అని వాళ్ళ ఆరాధన వచ్చినప్పుడు శంకరాచార్యుల గురించి కానీ వాళ్ళ గురువుల గురించి కొద్దిగా ఏదైనా మీరు స్పీచ్ చెప్పండి అంటే కన్నా ఆ గురువుని గురించి చెప్పాలని ప్రయత్నం చేసేదనే గొంతు పట్టేసుకునేదంటే కళ్ళు నీళ్ళు వచ్చేసేదండి, చెప్పలేకపోయేవారండి. అంటే వాళ్ళ నుంచి పొందిన కృప, ఆ సమాధి స్థితి పొందినప్పుడు అర్థమవుతుంది గురువులు ఎంత త్యాగం చేసింటారు. ఏ స్వార్థము లేకుండా ఎన్ని ప్రకారాల జ్ఞానబోధ చేసి పెద్ద యుద్ధమే జరిగి ఉంటుంది. గురు శిష్యుల మధ్యలో శిష్యులలో ఉన్న అజ్ఞానాన్ని, అవలక్షణాన్ని తొలగించడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే శిష్యుల్లో ఉన్న తప్పులు ఎత్తి చూపిస్తూ ఉండాలి. ఏ వ్యక్తి అన్న నువ్వు రోజుకు ఒక తప్పు ఎత్తి చూపిస్తూ ఉంటే కన్నా సంబంధమే కట్ అయిపోతుంది. అమెరికాలో జరిగింది. వాళ్ళు సైకాట్రిస్టులు వాళ్ళు సైన్స్లో విజ్ఞానాలు కూడా కనుక్కున్నారు. ఎంత క్లోజ్గా ఉంది, ఎంత ప్రేమగా ఉంది సంబంధము, మిత్రులతో కానీ భార్యాభర్తలు కానీ. రోజుకి ఒక్కొక్కసారి వాళ్ళ ఏదన్నా ఒక తప్పుని ఎత్తి చూపిస్తూ ఉంటే ఆ సంబంధం విడిపోతుంది అని. ఒక వ్యక్తి అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు, అవునా అట్లుంటుందా, సరేలే అని చెప్పేసి చూద్దామని చెప్పేసి రోజు తప్పు ఎత్తి చూపించేవాడంట. వారం రోజులకి డైవర్స్ అయిపోయిందంట. అంత ఈజీగా ఒక మనిషిలోని ఆయన తప్పుల్ని ఎత్తి చూపించడం అంటే కానీ అస్సలు ఒప్పుకోడు, కోపం వచ్చేస్తుంది. మరి గురువు అదే పని చేయాలి. పెద్ద రిస్క్ అది. ఎంత పెద్ద రిస్క్ అంటే అంత పెద్ద రిస్క్ అది. లేదు ఉన్న అవలక్షణాలని, ఆ దుర్గుణాలని అట్లే ఉండి సైలెంట్గా ఉంటే కానీ ఆ శిష్యుని ఉద్ధారం కాదు, దేనికి పనికిరాదు. మా గురువులు ముందే మాట తీసుకున్నాడు, చూడప్ప సహనాభవతు సహనో భునక్తు అనే మంత్రంలో మావిద్విషావహై, మాకు మా గురువుల మధ్యలో ద్వేషం రాకుండా ఉండని అని మనం ప్రార్థన చేస్తాం. అలాంటి ప్రార్థనే మంగళాచరణలో ఉంది అంటే ద్వేషం వచ్చే సంభావన ఎక్కువ ఉంటుంది. గురు శిష్యుల మధ్యలో సంఘర్షణ ఎక్కువ ఉంటుంది. అత్త కోడల మధ్యలో యుద్ధం ఉన్నట్టు గురు శిష్యుల మధ్యలో అలాంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. శిష్యుని కనిపిస్తూ ఉంటుంది, మా గురుగారు చాలా కంట్రోల్ చేస్తున్నారు,
మాకే అనిపించేది మా గురుగారికి మేమంటే ఇష్టం కాదేమో, రోజు ఏదో ఒకటి పట్టుకొని తిడుతూ ఉంటాడు అట్లా ఇట్లా అని. అట్లా కాదు, మనలో ఎప్పటి వరకు అవలక్షణాలు అజ్ఞానం తొలగిపోదో అది సత్సంగంలో దృష్టాంతాల ద్వారా ఒకసారి డైరెక్ట్గా, ఇంకోసారి దృష్టాంతాల ద్వారా ఇండైరెక్ట్గా చెబుతూనే ఉండాలి. ఎప్పటి వరకు శిష్యుల్లో ఆ దుర్గుణం పోయే వరకు. పెద్ద రిస్క్ పని అది. అవన్నీ ఆ రిస్క్ ఇప్పుడు ఎవరైనా చూడండి అర్థమైపోతుంది. వీడిలో ఉన్న అవలక్షణాలు రోజుకి ఎత్తి చూపిస్తూ ఉంటే కానీ వాడితోటి సంబంధం కట్ అయిపోతుంది. కోపం వచ్చే ఛాన్స్ ఉంటుంది, జగడాలయ్యే ఛాన్సెస్ ఉంటుంది, వాడికి నా మీద శ్రద్ధ పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా గురువు ఆ రిస్క్ని తీసుకుంటాడు. ఎందుకంటే శిష్యుని కళ్యాణం కావాలని చెప్పేసి. ఎవరు తీసుకుంటారు ఆ రిస్క్? కాబట్టి ఆ కరుణ అనేది మనం ఆ స్థితికి పోయినప్పుడు అర్థమవుతుంది. గురువులు మా మీద అప్పుడంతా ఎంత కరుణ, ఎంత దయ చూపించారు, మాలో ఉన్న ఈ అజ్ఞానం తొలగించడానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత రిస్క్ తీసుకున్నాడు అని చెప్పేసి. అందుకే అలాంటి భవాబ్దోపతితం, నేను ఈ భవ సంసారంలో నేను పడిపోయి ఉన్నాను. ఆత్మీయ కటాక్ష దృష్ట్యా మాముద్ధర, మీ ఒక కటాక్ష దృష్టి ద్వారా నన్ను ఉద్ధరించండి. గురువుల కృపకు పాత్రలు కావాలి. గురువులు ఆ జీవన్ముక్త పురుషులు ఆ సచ్చిదానంద స్వరూపంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కంటి చూపు చాలు మనలో ఉన్న ఎన్నో పాపాలన్నీ దగ్ధం చేసేస్తుంది. మాతా మాణికేశ్వరమ్మ అక్కడ కరీంనగర్లో ఒక ఆశ్రమంలో ఉన్నప్పుడు బత్తాయి తోట వేసిండ్రంట. ఆ బత్తాయి తోట అంటే బాగా పురుగులు ఉన్నాయి దానికి. ఆ అమ్మ రూము చుట్టూ అవి గోడకు బాగా మెత్తుకున్నాయి, గ్యాప్ లేకుండా. అందరూ బయట నుంచి వచ్చిన ఏదో కొత్త డిజైన్ అనుకున్నారంట. ఆ అన్ని పురుగులు మెత్తుకున్నాయంటే డోర్ కట్టు ఇటు. ఆ యోగిని మాతాజీ తలుపులు తీసి బయటకు వచ్చేసరికి ఆ పురుగులన్నీ ప్రాణం కోల్పోయి కింద టపటపటపటప అని పడిపోయాయి. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఇది డిజైన్ కాదు, ఇవి పురుగులు అని చెప్పేసి. ఏమమ్మా ఇలా జరిగింది ఏంటి, ఇది విచిత్రంగా అంటే అప్పుడు అమ్మ అన్నదంట, సాధు దర్శనం పాపనాశనం. అలాంటి బ్రహ్మనిష్ట సాధువులు దర్శనం మాత్రమే ఉన్నతి జన్మలు వచ్చేస్తుంటాయి. దానికి నారదుని స్టోరీ చెప్పిందంట. నారదునికి ఒకసారి వైకుంఠానికి పోతూ ఉంటే దేవతలందరూ విష్ణు కోసం ఎదురు చూస్తుంటే విష్ణు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంట. విష్ణు పరమాత్ముడు ఎవరికప్ప ఎదురు చూస్తున్నారంటే నారదుడు వచ్చిన తర్వాత నారదుడు అప్పుడు సన్యాసం తీసుకునేసి ఉంటాడు. నారదునికి నమస్కారం చేసి సాధు దర్శనం పాపనాశనం అన్నాడంట. అయ్యో దేవుడా, నాకే గతి లేక నారాయణ నారాయణ అంటే ఇదేంటిది కొత్త నాటకము అన్నారు. లేదు నారద, నువ్వు సత్పురుషుడు కాబట్టి మేము తెలుసో తెలియక చేసిన పాపాలు అంటే సాధు దర్శనం వల్ల అవి తొలగిపోతాయి అని నవ్వుతాడు. సరేలే, నీకు నమ్మకం లేకపోతే భూలోకంలో ఒక పెంట పురుగు ఉండని దోసుకొని పోతా ఉంది, దానికి పోయి దర్శనం ఇవ్వమంటాడు. సరే అని కిందకి పోయి నారదుడు దర్శనం ఇస్తే ఆ పెంట పురుగు చూసి, ఓ నారద, నువ్వు నీ దర్శనం అయ్యిందా, సాధు దర్శనం పాపనాశనం అని చెప్పేసి అది ప్రాణాన్ని కోల్పోతుంది. నారదుడు అయ్యో ఏమో నాకు అర్థం దొరుకుతుందంటే అది ప్రాణాన్ని కోల్పోయింది కదా అని. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకోసారి భూలోకంలో అప్పుడు ఒక మామిడి చెట్టులో చిలుక ఉంది, ఆ చిలుకకు పోయి దర్శనం ఇవ్వమంటాడు. సరే అని నారదుడు మళ్ళీ కిందకి పోయి దర్శనం ఇస్తే ఆ చిలుక కూడా రామనామం జపం చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి నారదుని దర్శనం అయితే, ఓహో నారద మహర్షి, మళ్ళీ మీ దర్శనం నాకు కలిగిందా, సాధు దర్శనం పాపనాశనం అని చెప్పేసి అది కూడా ప్రాణాన్ని వదిలిపెట్టిందండి. ఇంకా నారదునికి కోపం వచ్చేసింది. అయ్యో మళ్ళీ నాతోటి ఏమో పరమాత్ముడు మళ్ళీ పెద్ద మాయలో ఇరికిచ్చేటట్టున్నాడని చెప్పేసి 2 హత్యలు జరిగిపోయినాయి నా వల్ల, నా దర్శనం వల్ల, నాకేదో భయం వేస్తుందంటే లేదు కొన్ని రోజులు ఆగు అని. కొన్ని రోజుల తర్వాత కింద భూలోకంలో ఒక మంచి రాజుకు ఒక కొడుకు పుట్టింటాడు. ఒక రాజుకు కొడుకు పుట్టినాడు, నువ్వు పోయి ఆయనకి దర్శనం ఇచ్చిరా, ఆ పిల్లగాడు మాట్లాడి నీకు ఉత్తరం ఇస్తాడు అని. ఇంకా సరే అని కింద భూలోకానికి వస్తే ఇంకా రాజుకేమో ఖుషి, ఇలాంటి ఇంత పెద్ద సత్పురుషులు నా కొడుకుని ఆశీర్వాదానికి వస్తున్నారని బాగా ప్రేమతో ఆశీర్వాదం ఇప్పడానికి తీసుకెళ్తున్నాడు. నారదునికి ఏమో భయం, ఇంతకుముందు 2 ప్రాణం కోల్పోయి నేను చూసి మళ్ళీ ఆ బిడ్డ ప్రాణం గీనం పోతే కదా రాజు నన్ను ఊరికే వదిలిపెట్టడు అని చెప్పేసి భయపడుతూ ముందుకు పోతూ ఉంటాడు. పోతే కదా ఆ చిన్న పిల్లోడు మాట్లాడతాడు, ఓహో నారద మహర్షి, నీ వల్ల నాకు ఈ మనుషు జన్మ వచ్చింది, అదెట్లా అంటాడు. నేను ఫస్ట్ జన్మలో పెంట పురుగు ఏంటి, అప్పుడు నీ దర్శనమై దానికన్నా కొంచెం ఉన్నతమైన జన్మ చిలక జన్మ వచ్చింది, అందులో రామనామం జపం చేసుకునే అవకాశం వచ్చింది.
మళ్ళీ నీ దర్శనం వచ్చేసరికి మళ్ళీ నాకు ఇప్పుడు మనుష్య జన్మ వచ్చింది. ఈ మనుష్య జన్మలో నేను పరమాత్మను సాధన చేసుకుని నేను మోక్షాన్ని పొందుతాను. సాధు దర్శనం పాపనాశనం అని ఆ చిన్న పిల్లగాడు అంటాడు. అట్లా ఆ బ్రహ్మనిష్ఠ గురువులు సచ్చిదానంద స్వరూపులు ఉంటారు కాబట్టి ఆ చైతన్యం నుంచి డైరెక్ట్ ఇంద్రియాల కనెక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కంటి చూపులకే అంత పవర్ ఉంటుంది. వాళ్ళ చూపులకే అంత పవర్ ఉన్నప్పుడు వాళ్ళ మనసులో మనము చోటు చేసుకుంటే కనుక వాళ్ళు ఒకసారి మనల్ని తెలుసుకుంటే చాలు మనం ఉద్ధరించిపోతాం. అందుకే అలాంటి గురువుల కృపకు పాత్రలు కావాలి. ఎప్పుడన్నా కానీ ఏ గురువు అయినా తన శిష్యుని గురు పరమాత్మ నా వీడు ఉద్ధారం కావాలి, తొందరగా మోక్షాన్ని పొందాలని మనసులో ప్రేమతోటి స్మరిస్తే చాలు వాడి శిష్యుడు కళ్యాణం అయిపోతుంది. శాస్త్ర ప్రమాణం ఉంది. అందుకే అలాంటి గురువులు కరుణా సింధువులు కాబట్టి ఆత్మీయ కటాక్ష దృష్టి, అలాంటి కటాక్ష దృష్టిని నా మీద చూపించప్ప గురువా, చూపించి నన్ను ఉద్ధరించు అని ఇట్లా కోరుకోవాలి. మళ్ళీ నీ సమస్యలు చెప్పుకోవాలి. అక్కడ గురువుల దగ్గర బిల్డప్ ఇచ్చుకోకూడదు. నాకేమి సమస్యలు లేవన్నట్టుగా ఏమేమి సమస్యలు మనసులో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా బయటకు చెప్పుకోవాలి. బయట ప్రపంచంలో చెప్పుకోవద్దు నీ వీక్నెస్లో. నీ బయట చెప్పుకుంటే కానీ నేను ఇంకా తక్కువ దృష్టిలో చూస్తారు. కానీ గురువుల దగ్గర మాత్రం నీకున్న సమస్యలన్నీ కంప్లీట్గా చెప్పుకోవాలి. దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతై భీతం ప్రపన్నం పరిపాహి మృత్యో శరణ్యమన్యం యదహం న జానే. గురువుల దగ్గర పెట్టి దుర్వార సంసార దవాగ్ని తప్తం. ఈ దుర్వారం అంటే ఈ సంసారాన్ని వదులుకోవడం చాలా కష్టం కాబట్టి అలాంటి సంసార అగ్నిలో ఈ అగ్నిలో నేను బాగా కాలిపోయాను. పకోడీలు ఫ్రై అయినట్లు నేను ఫ్రై అయిపోయాను. ఈ సంసారంలో ఉన్న కష్టాల్లో అట్లా బాగా ఫ్రై అయిపోయాను నేను. దోదూయమానం దురదృష్టవాతై. మంచి పెద్ద పెద్ద సుంట్రగాలు వస్తాయి సముద్రం పక్కలో ఉండాలి. మనిషిని కూడా ఎత్తుకునే మనిషినేంది బిల్డింగ్నే ఎత్తేస్తాయి, కార్ని లారీని కూడా ఎత్తేస్తాయి. అంత పెద్ద సుంట్రగాలు వస్తుంటాయి. అలాంటి ఈ సుంట్రగాలి ఈ సంసారంలో ఉన్న కష్టాలు సుంట్రగాలిలాగా వచ్చేసి నేను బెదిరిపోయాను. భీతం ప్రపన్నం. నేను చాలా భయపడి ఉన్నా. నాకు దిక్కు తోస్తలేదు. ఈ సంసారాన్ని ఎట్లా దాటుకోవాలని నాకు అసలు అర్థమవుతుంది. ప్రపన్నం, నేను కంప్లీట్గా నీకు సరెండర్ అయిపోయాను. నాకు నువ్వు తప్పితే ఇంకా వేరే మార్గం లేదు. శరణాగతుడిని అయిపోయాను. అందుకే ఈ మృత్యు నుంచి పరిపాహి, ఈ మృత్యు నుంచి నన్ను కాపాడు. శరణ్యమన్యం యదహం న జానే. నువ్వు తప్పితే నాకు వేరే దిక్కు ఎక్కడ కనిపిస్తలేదు. నారదుడు 64 PhDలు చేసి ఉంటాడు. అన్ని విద్యలు నేర్చుకుంటాడు. అన్ని విద్యలు నేర్చుకున్నా కూడా దుఃఖాన్ని శోకాన్ని మాత్రం తొలగించలేకపోయి ఉంటాడు. అందుకే సనత్ కుమారుల దగ్గర పోయి సోహం నారద, నేను అలాంటి నారదని 64 PhDలు ఉన్న నారదని, కానీ నేను మహా దుఃఖిగా ఉన్నాను. నేను బ్రహ్మ విద్య ద్వారా శోకం పోతుందని విన్నాను. నాకు దయచేసి ఆ బ్రహ్మ విద్యని ఇవ్వండి, నా శోకాన్ని తొలగించండి అని వేడుకుంటాడు. కాబట్టి ఇలా గురుగారి దగ్గరికి పోయిడిచి నువ్వు అనుభవిస్తున్న కష్టాలు అవన్నీ కంప్లీట్గా డీటెయిల్గా నీ దుఃఖాన్ని గురువు దగ్గర ముంగట కంప్లీట్గా చెప్పేయాలి. అప్పుడు నువ్వు ఇలా నీలో శిష్యత్వం రెడీ ఉన్నప్పుడు గురువులు కూడా ఆ జీవన్ముక్తి స్థితిలో ఉన్న గురువులు అత్యంత దయామయులై ఉంటారు. అందుకే అలాంటి గురువుల గురించి ఇక్కడ 2 శ్లోకాలు వస్తున్నాయి. ఈ శ్లోకాలు అన్ని చోట్ల వాడుతుంటారు. శాంత మహాంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునాన్యానపి తారయంతః అయం స్వభావః స్వత ఏవ యత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనాం సుధాంశురేష స్వయమర్కకర్కశ ప్రభావితప్తామవతీక్షితిం కిలా. సద్గురులైన వాళ్ళు శాంతులుగా ఉంటారు. నిరిందనైవనలహ, శాంత స్వరూపులై ఉంటారు. అలాంటి మహాత్ముల ముందు కేవలం కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే కాదు,
ఆ చుట్టుముట్టున్న వాతావరణమే అంత శాంతిగా మారిపోయి ఉంటుంది. మహాంతః వ్యాపకమైన అంతఃకరణం ఉంటుంది, పరిచ్ఛిన్నం ఉండదు. లేదు నేను మంచి వాళ్ళకే నేను కరుణ చూపిస్తాను, చెడ్డ వాళ్ళకి నేను కరుణ చూపిను, దొంగలకి నేను కరుణ చూపిను కాదు. మంచి చెడ దొంగ ఏ భేదం ఉండదు. ఎవరు వచ్చినా కూడా ఆయన దగ్గర నుంచి ఎవరికి ఎంత సహాయం కావాలో అంత సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. ఇంతే మందికి నేను సహాయం చేస్తాను, బయట వాళ్ళకి సహాయం చేయను, ఏ స్వార్థ బుద్ధులు ఉండవు. వ్యాపకమైన అంతఃకరణం ఉంటుంది. మనసు ఎంత విశాలంగా ఉంటుందంటే ఈ సంపూర్ణ ప్రపంచం వచ్చి ఆయనను సహాయం అడిగినా కూడా చేస్తాను అంటాడు. అంత వ్యాపకమైన అంతఃకరణం ఉంటుంది. మళ్ళా అలాంటి సంతలు వసంతలోకవత్ హితం చరంతః. వసంతలోకం అంటే ఈ చలికాలంకు ఎండాకాలంకు మధ్యలో ఏదైతే లోకం వస్తుందో ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ ఎండ ఉండదు. అన్ని చెట్లు కొత్త కొత్త చిగురులేసి ఉంటాయి, పూలు కాస్తూ ఉంటాయి, కోయిలలు కూస్తూ ఉంటాయి. ఆ సీజన్లో ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి, వర్షాకాలంలో వర్షాలు పురుగులు ఉంటాయి, చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది. కానీ వసంతకాలం మాత్రం చాలా ఆహ్లాదంగా ఉంటుంది, అందరికీ ఇష్టంగా ఉంటుంది అది. అలా వసంతకాలము మనకు ఎలా హితాన్ని ఇస్తుందో ఈ సద్గురువులు కూడా అంతే హితాన్ని, అంతే హాయిని, అంతే శాంతిని, అంతే ఆనందాన్ని ఇస్తూ ఉంటారు. తీర్ణా స్వయం భీమభవార్ణవం. వాళ్ళు స్వయంగా ఈ సంసార సాగరాన్ని దాటుకునేసి ఉంటారు. అహమ్మమ భావాలు తొలగించుకొని ఆ జీవన్ముక్త స్థితిలో ఉంటారు. వాళ్ళు సంసారాన్ని దాటిన తర్వాత అహేతున అన్యాన్ జనానపి తారయంతః. కారణం లేకుండానే మిగతా వాళ్ళు కూడా ఈ సంసార భవసాగరాన్ని దాటుకొని అని స్వాభావికంగానే వాళ్ళు అలాంటి మంచి గుణం ఉంటుందండి. మనలో కూడా ఎన్నో విషయాల్లో ఇప్పుడు ఇక్కడ రోడ్లో ఉంటాము, ఎవరు గాడిలో వస్తారు, నాయన ఊరుకుందుకు ఎట్లా పోవాలని అడుగుతారు. ఇట్లానే తొందరగా చూపించేస్తాను. ఎక్కువ ఆలోచిస్తాను, వీడికి నేను అడ్రస్ చెప్తే నాకేమొస్తుంది, నాకేమైనా ₹1 వస్తుందా, ఎందుకు చెప్పాలి నేను, అట్లా ఏమన్నా ఆలోచిస్తాను. ఏమి లే, మన లోపల ఉరుకుందుకు పోయి అడ్రస్ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనకి ఇంకొకరు ఇస్తే మనకేమైనా లేకుండా అయిపోతుందా? జ్ఞానం ఇంకా ఎంత ఇస్తుంటే ఇంకా 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 వర్ధత ఎక్కువ అవుతానే ఉంటుంది అది. అలాగే ఈ జీవన్ముక్త పురుషులు ఈ సంసారాన్ని దాటుకొని అలాంటి జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉంటారు. ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఇంకొకరికి ఇవ్వడానికి అసలు ఆలోచించరు. చూడండి అడివిష స్వామీజీ ఎందుకు చేశారు ఇంత సంపత్తి ఇవన్నీ చేసి వీళ్ళంలో రాసిపోయారు. ఇది నా భార్య పిల్లలకి అసలు చెందదు, కేవలం ఉపనిషత్తుల స్వాధ్యాయము చేసుకొని సత్సంగాలకి ఈ సంపత్తినన్నీ ఉపయోగించుకోవాలి, అన్య లౌకిక కార్యాలకు ఉపయోగించుకోవద్దు అని కేవలం ఈ శ్రవణమన నిధి ధ్యాసనాలకని రాసి వెళ్ళిపోయారు. ఎవరి కోసం? మనమంతా ఆయన ఏమన్నా రక్తం పోసుకొని పుట్టిన వాళ్ళమా? మన కోసమే కదా. మనకు ఆయనకి ఏం సంబంధం? పిల్లలమా, ఏమన్నా మనవరాళ్ళమా, ఏమి? ఇది కదా సాధుతత్వం. ఎందుకు చేసిపోతారు ఇట్లా సాధువులు? ఎందుకంటే వాళ్ళకు అట్లే వాళ్ళు సంసారాన్ని ఎలా దాటుకొని పోయారు, మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఈ సంసారాన్ని దాటుకొని అని చెప్పేసి దీని అర్థం చేసుకోరు. ఉన్నంతసేపు సాధువులు కాలు లాగడము, నిందలు చేసుకోవడము, ఏదో స్వార్థానికి వాడుకునేస్తున్నారు సాధువులు అని అంతా ఇదే పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు ఈ సంపత్తిని అంతా? అడివిష స్వామి వారు ఏమైనా వాడుకుంటున్నారా? అలాంటి మహాపురుషులు వాళ్ళు ఈ సంసార సాగరాన్ని దాటిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ సంసార సాగరాన్ని దాటని అని అంత మంచి ఉద్దేశం ఉంటుంది. స్వార్థాన్ని వదిలిపెట్టాలా. అనాది కాలం నుంచి స్వార్థంలో బతికి 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 ఇంకా నాకు కూడా స్వార్థాన్ని నేర్పించడానికి వస్తారు భక్తులు. వాళ్ళు స్వార్థం బుద్ధిని నువ్వు కూడా ఇలాగే స్వార్థం మాలాగా స్వార్థం పాటించు అని చెప్పేసి అలా ఉండదు సత్పురుషుల తత్వము. మరి ఎందుకు చేస్తారు ఈ పని? మిగతా వాళ్ళకి వాళ్ళ పని అయిపోయింది కదా, సంసారం దాటుకున్నారు, మంచిగా నిర్వికల్ప సమాధులు కూసుకొని శరీరాన్ని వదిలిపెట్టేస్తే పీడ వదిలిపోయింది. ఎందుకు ఈ లొల్లి? మిగతా వాళ్ళకి సహాయం చేసే గుణం అది ఎందుకు? వాళ్ళు పైనుంచి ఏమన్నా మళ్ళీ ఆర్డర్లు వస్తాయి, భగవంతుని ఆర్డర్ వస్తుందంటే కన్నా ఏమీ ఆర్డర్ ఉండదు. ఆ జ్ఞానం ఉన్న వ్యక్తి చుట్టూ ఎవరి చేతిలో ఉండదు. ఆయన కన్నా పెద్ద పొజిషన్లో ఈ ప్రపంచంలో ఎవరు? ఎందుకంటే స్వయం పరమాత్మ స్వరూపుడే అయిపోయి ఉంటాడు. ఆయనకు ఆర్డర్లు ఇచ్చేంత కెపాసిటీ ఎవరికి ఉండదు, ప్రారంధానికి ఉండదు, దేనికి ఉండదు. అంత గొప్ప స్థితిలో ఉంటాడు. అయినా కూడా ఎందుకు మిగతా వాళ్ళకి సహాయం చేస్తాడంటే అయం స్వభావ, ఆయన స్వభావం అలా అయిపోయింది.
స్వత ఏవ యత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనం. స్వయంగానే మిగతా వాళ్ళు సహాయం అడగకపోయినా కూడా స్వయంగానే ఏదకైనా ప్రకారం మనుషులు ఉద్ధారం కావాలని చెప్పేసి ఇలాంటి ఆశ్రమాలు కట్టడము, మఠాలు కట్టడము, స్కూల్లో, కాలేజీలు, ఎన్ని రకాల సమాజానికి ఏమేమి మంచి పనులు చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా సాధు సత్పురుషులు ఎన్ని పనులు చేస్తున్నారు, ఎన్ని స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్ అన్ని సాధువులు నడిపిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే కన్నా వాళ్ళు ఇంకూరు దుఃఖాన్ని తొలగించడంలో ఎక్స్పర్ట్లు ఉంటారు. యత్పర శ్రమాప నోదన ప్రవణం మహాత్మన. వాళ్ళకు తెలుసు అన్ని దుఃఖాలకు మూల కారణము అజ్ఞానమే అని. అలాంటి గురువుల దగ్గర పోతే కానీ నువ్వు ఎంత పెద్ద దుఃఖం ఉన్నా మొత్తానికి తొలగించేసి నీకు ఆ శాంతిని ఇప్పిస్తారు. వాళ్ళకి స్వభావం అయిపోయింది. ఎట్లా స్వభావం అయిపోయిందంటే ఏదన్నా అలవాటుని మనం ఎక్కువ అభ్యాసం చేసి రిపీట్ చేసుకుంటే అది మన స్వభావం అయిపోతుంది. సిగరెట్ తాగే అలవాటు కానీ, సారాయి తాగే అలవాటు కానీ, ముక్కులో ఏలు పెట్టుకునే అలవాటు కానీ, ఎక్కువ మళ్ళీ మళ్ళీ అదే పనులు చేసుకుంటే కానీ అది మన స్వభావం అయిపోతుంది. ఇప్పుడు ఈయనకు ఇంకొకరికి పరోపకారం హెల్ప్ చేయడం, ఇంకొకరికి సహాయం చేయడం ఎందుకు స్వభావం అయిపోయిందంటే ఆయన మోక్షాన్ని పొందడానికి అంతఃకరణ శుద్ధి చాలా అవసరం. అంతఃకరణ శుద్ధి లేకపోతే మోక్షం పొందలేము. ఆ అంతఃకరణ శుద్ధిని పొందడానికి ఎక్కువ పుణ్యం పనులు చేసుకోవాలి, స్వార్థాన్ని వదిలిపెట్టాలి. ఎంత అవకాశం దొరికితే అంత అడుగడుగున ఈరోజు నేను ఏం పుణ్యం సంపాదించాను, నా నుంచి ఎవరికన్నా మనసా వాచా కర్మన ఏమన్నా ఉపయోగపడిందా ఈరోజు, ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఈరోజు ఏం పుణ్యం సంపాదించుకున్నాను, లేదా భగవద్గీత పారాయణం చేసి, లేదా సత్సంగం విని ఏదైనా పుణ్యం సంపాదించుకున్నానా, లేదా నిష్కామ కర్మ ఏదైనా సహాయం చేసి ఏమైనా పుణ్యం సంపాదించుకున్నానా. అట్లా మనం పుణ్యము పరోపకారం చేస్తేనే పుణ్యం వస్తుంది. పుణ్యాయ పరోపకార పాపాయ పరపీడనం. పుణ్య పనులు చేస్తే, పరోపకారం చేస్తేనే పుణ్యం వస్తుంది. మనసా వాచకరణ, ఇంకొకరికి మనసా వాచకరణ ఇబ్బందులు పెడితే పాపం వస్తుంది. ఇంకా పాపం పనులు చేయడంలో మాత్రం భలే ఉత్సాహం ఉంటుంది. ఇంకో మనిషిని కొంచెం సంతోషంగా పెట్టాయి అంటే కానీ అక్కడ ఒప్పుకోదు. ఇబ్బంది పెట్టడంలోనే భలే తత్పర ఉంటుంది. సాధువుల మనసు మీకు అర్థం కాదు. చిన్మయానంద మహారాజు ఒకసారి పూనాలో గొడుగులు కొన్నికి పోతాడంట. గొడుగు కొన్నికి పోతే కానీ భలే బేరం చేస్తాడంట. వాళ్ళు గొడుగు 1000 రూపాయలు అంటే దాన్ని 200 అడిగేది లేదు. వాళ్ళు తగ్గించి ఆఖరికి 500 దాకా, పెద్ద మంచి గొడుగుని 500 దాకా వచ్చి అంటే కానీ లేదు నేను 300 ఇస్తానని వ్యాపారం అనేది. ఇంకా భయంకరంగా బేరం ఆడతాడంట. బేరం ఆడిన తర్వాత ఇంక బేరం కుదరలే. ఇంకా వద్దులే, మీరు ఇంత తగ్గిపోతే నేను తీసుకుని చెప్పేసి వాపస్ వెళ్ళిపోతుంటాడంట. ఇంక వాళ్ళు అయ్యో సాధువు వచ్చాడు అంగడికి, పోతే పోనీ లాస్ అయిపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఇందును సరేలే మహాత్ముడా రా, ఇది నేను ఇంకా దానమే అనుకుంటాను కానీ నువ్వు గొడుగైతే తీసుకుపో అని ఇస్తాడు. అప్పుడు ఇస్తే మళ్ళీ 2000 ఇస్తాడంట. ఏంటి ఇంత భారమాడు, ఇది ఎక్స్ట్రా ఇచ్చావు డబ్బులు అంటే, నీకేదండి ఇది ఎప్పుడే కానీ నువ్వు సాధు సత్పురుషుడు నీ అంగడికి కొన్నికి వచ్చినప్పుడు నువ్వు ఫ్రీగా దానమే చేయాల్సి ఉంటుంది. సాధు సత్పురుషుల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి, భిక్షాటన ద్వారాగానే వచ్చేది. నీకు ఈ తత్వం ఇవ్వడం అనేది నువ్వు నేర్చుకోవాలి. ఎప్పుడు ఇట్లే ఉండద్దు. ఇట్లుంటే ఇట్లే ఉంటుంది, ఇట్లుంటే ఇట్లే అయిపోతుంది. బావిలో నీళ్ళు ఇప్పుడు అక్కడ పైదాకా ఊరినాయి. ఆ నీళ్ళు మొత్తం కొట్టేస్తే మళ్ళీ నీళ్ళు లేకుండా అయిపోతాయి, మళ్ళీ ఊరుతాయి. నువ్వు ఎంత తీస్తూ ఉంటే అంత ఊరుతూ ఉంటాయి. మనకేమో మన మనసు దరిద్ర మనసు, ఇచ్చేస్తే నాకు లేకుండా అయిపోతుంది, ఇంకూరికి ఇస్తే కన్నా నాకు లేకుండా అయిపోతుంది అని ఈ దరిద్ర మనసు చెప్తూ ఉంటుంది. శాస్త్రం చెప్తూ ఉంటుంది అది బావిలో ఉన్న నీళ్ళట. నువ్వు ఎంత ఇస్తూ ఉంటే ఇంకా అంత ఊరుతూ ఉంటుంది, అంత ఎక్కువ వస్తూ ఉంటుంది నీ దగ్గరికి సంపత్తు అని. అస్సలు మనసు ఒప్పుకోదు. స్వార్థంలో పుట్టి స్వార్థంలో చనిపోతూ ఉంటాం. గురు సత్పురుషుడు అట్లా ఉండదు. అట్లా ఉంటూ హృదయం ఉంటుంది. వ్యాపారంలో కూడా అంతే. వ్యాపారం చేసేవాడు భార్య పిల్లలు ఉద్ధారం కానీ అని చెప్పేసి ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేసి వస్తారు. ఎప్పుడు మనం లాభాన్ని పొందడైనా వాడు ఉద్ధారం కావాలి, మన నుంచి వాడు వేరేటోళ్ళు ఉద్ధారం కావాలి కదా. బేరం చేసి మనం లాభాన్ని పొంది వాడిని తక్కువ దృష్టిలో చేయడం, వాడి భార్య పిల్లలు ఉద్ధారం కావద్దు, వాళ్ళు సంతోషంగా ఉండద్దా, మనమే సంతోషంగా ఉండాల. సాధువుల బుద్ధి ఎట్లుండదు. ఎక్కడ చూస్తారు, ఆటోలో పోతుంటే కన్నా టికెట్ ఒకసారి 20 రూపాయలు ఉంటే కానీ 50 రూపాయలు ఇచ్చేసిపోతారు. మరి వాడు ఉద్ధారం కానీ, వాడు భార్య పిల్లలు ఉద్ధారం కానీ అని చెప్పేసి
ఇలాంటి సాధుతత్వం ఉంటుంది. అలాంటి ఎందుకంటే వాళ్ళకు అంతఃకరణ శుద్ధి పొందాలంటే అనేక జన్మల నుంచి ఇంకొకరికి ఇలాంటి సహాయమైన పనులు చేసుకుంటేనే పుణ్యం పనులు చేసుకుంటారు. అనేక జన్మల నుంచి ఇంకొకరికి వేరే వాళ్ళకి సహాయం చేసే అలవాటు ఉంటే మళ్ళీ మళ్ళీ చేసి ఇప్పుడు అది స్వభావం అయిపోయింటుంది. ఏ అలవాట్లైనా ఎక్కువ రిపీట్ చేస్తే అది మన స్వభావాలు అయిపోతాయి. అందుకే అలాంటి మహాపురుషులు వాళ్ళకి ఏమి ఆర్డర్లు ఏమి రాదు. లోకోద్ధారణ కంపెనీలు స్టార్ట్ చేసి మా మందికి మంచిది చేయాలని, వాళ్ళకి అది మందికి మంచిది చేయాలనేది పరోపకారం, వాళ్ళ స్వభావమే అలా అయిపోయి ఉంటుంది. అసలు వాళ్ళు స్వార్థం గురించి ఆలోచించరు వాళ్ళు. అందుకే అయం స్వభావ, వాళ్ళకి అది స్వభావం కాబట్టి అలా చేస్తారు. సుధాంశురేష స్వయమర్క కర్కశ ప్రభావితప్తాం అవతీక్షితిం కిలా. మంచి ఎండాకాలంలో రాత్రిపూట్ల చంద్రుని చల్లదనంలో ఎంత హాయిగా ఉంటుంది ఎండాకాలం. అందుకే అందరూ మేడల మీద పడుకుంటారు పైన. ఇలాంటి సత్పురుషుల స్వభావము అంత, వాళ్ళు ఒక సంఘం దొరికిందంటేనే మనకు అంత చల్లదనం అవుతుంది, మనసు శాంతికి వస్తుంది. అలాంటి మహాపురుషులు గురువులంటే సామాన్యం కాదు. అడుగున ఇంకొకరికి సహాయం చేయాలని చూస్తారు. ప్రతి విషయంలో వాళ్ళు ఓడిపోతూ ఉంటారు. వాడే ఉద్ధారం కానీ, ఎందుకంటే 10 మంది కోసమే ఈ శరీరం ఉండేది. ఇంకా ఈ శరీరం ఎంతమందికి ఉపయోగపడతా ఉంటుందో, ఎంతమందికి ఈ ఆశ్రమం ఉపయోగపడతా ఉంటుందో అంత సంతృష్టి పడుతూ ఉంటారు. లేదు, అయ్యో అనవసరంగా వాడేస్తున్నారే, ఆశ్రమాన్ని వాడేస్తున్నారే, అనవసరంగా ఆశ్రమం తిని వెళ్ళిపోతున్నారే అని ఆ స్వార్థం బుద్ధి ఉండదు. ఇంకా తినని, ఎక్కువ మంది రాని, ఎక్కువ మంది తినని అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడదాము, అడుగడుగునా ఇంకో వ్యక్తికి ఉపయోగపడదాము. ఇట్లా ఉంటుంది సద్గురువులు. ఎప్పుడు స్వార్థ క్యాలిక్యులేషన్ ఉండదు. ఇలా మిగతాది మనము సాయంత్రం క్లాస్లో మనము విచారణ చేసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.